సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో, మానవ జీవితంలో ఉన్నటువంటి సమస్య ఏంటంటే, మన ఎదుట సాతాను అనేకమైన అడ్డంకులను ఉంచుతాడు. ఈ అడ్డంకులు తొలగిపోవాలి అంటే బైబిల్లో వ్రాయబడింది, నీ త్రోవలను దేవుడు సరళం చేస్తాడు. అడ్డంకులు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించి త్రోవను సరళం చేస్తాడు. దేవుని యొక్క స్వభావం ఏంటంటే, హీ ఈస్ ద గాడ్ హూ రిమూవ్స్ ద అబ్స్టకల్స్. అడ్డంకులను తొలగించే దేవుడు, లేకపోతే నీ త్రోవను సరళం చేసేటువంటి దేవుడు. ఎలా సరళం చేస్తావు ప్రభువా అంటే, దేవునికి తన సొంత పద్ధతులు ఉన్నాయండి. కానీ దేవుడు నీ త్రోవను సరళం చేయాలి అంటే, నీ ఎదుట త్రోవ సరళం చేయబడాలి అంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో. దేవుడు ఎవరు తెలుసా? హీ ఈజ్ ఎ గాడ్ హూ రిమూవ్స్ ద అబ్స్టకల్స్. అడ్డంకులను తొలగించే దేవుడు మన దేవుడు. కానీ అడ్డంకులు తొలగించాలంటే మొట్టమొదటిగా దేవుడు అంటున్నాడు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో. అంటే నీ ప్రవర్తనను బట్టి నీ అడ్డంకులు తొలగిపోతాయి. నీ ప్రవర్తన సరిగా లేదా, దేవుడు నీ త్రోవను సరళం చేయడు. లేకపోతే నీ కుటుంబ జీవితంలో ఉండేటువంటి అడ్డంకులను, నీ విద్యా జీవితంలో ఉండేటువంటి అడ్డంకులు, నీ ఆర్థిక పరిస్థితుల మధ్య ఉండేటువంటి అడ్డంకులు, లేకపోతే నీ యొక్క పనిచేసే స్థలంలో ఉన్న అడ్డంకులు తొలగిపోయి నీ త్రోవ సరళం కావాలి అంటే బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ బిహేవియర్. నీ ప్రవర్తన మీద ఆధారపడి ఉంది. నీ యొక్క జీవితంలో ఉండేటువంటి కాండక్ట్ అండ్ బిహేవియర్ పైన ఆధారపడి ఉంది. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం చాలా రకాలుగా ప్రవర్తిస్తూ ఉంటాం కదా. అందరూ ప్రార్థన చేసే సమయంలో మన ప్రవర్తన భక్తి ప్రవర్తనగా ఉంటుంది. లేకపోతే అందరూ కాముగా ఉన్నప్పుడు మన ప్రవర్తన కూడా కాముగా ఉండేటువంటి ప్రవర్తన. ఒకవేళ అందరూ బైబిల్ చదువుతున్నారా, మనం కూడా బైబిల్ తీసుకొని చదివే ప్రవర్తన. అంటే దేవుని బిడ్డల ఎదుట మన ప్రవర్తన బాగానే ఉంటుందండి. కానీ మన జీవితంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని బిడ్డలు లేకుండా నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, నీకు ఫ్రీడమ్ ఉన్నప్పుడు, నువ్వు పాపం చేయడానికి అవకాశం వచ్చినప్పుడు, నీ జీవితంలో నీవు జాగ్రత్తగా ప్రవర్తించాల్సిన సమయం వచ్చినప్పుడు, నీవు పాపము దగ్గర నువ్వు జీవించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, హౌ యు లివ్, అదే నీ జీవితంలో అడ్డంకులను తొలగించడానికి దేవుని ప్రేరేపిస్తుందండి. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరం అనుకుంటాం, ప్రతిరోజు నా ఎదుట ఏ అడ్డంకులు సాతాను ఉంచకూడదు. దేవుని బిడ్డలారా, అడ్డంకులు అంటే నీ శక్తికి మించిన దాన్ని అడ్డంకు అంటారు. అంటే ఇప్పుడు ఒకవేళ చిన్న రాయి అక్కడ ఉందనుకో, దాన్ని దాటుకొని వెళ్ళిపోతాం మనం. అది అడ్డంకు కాదు మనకు, అది మనకు అడ్డంకి కాదు. నీ శక్తికి మించినటువంటిది ఏదో నీకు వ్యతిరేకంగా ఉంటే దాన్ని బైబిల్ ఏమని చెప్తుంది తెలుసా? అడ్డంకి అని చెప్తుంది. అంటే నీ శక్తికి మించినవి ఏవో సమస్యలను ఎదుట సాతాను పెడతాడు, కష్టాలను ఎదుట పెడతాడు, లేకపోతే పోరాటాలను పెడతాడు. అవి నీ జీవితంలో నువ్వు ముందుకెళ్లకుండా, నువ్వు సంతోషించకుండా, నువ్వు ఆశీర్వదించబడకుండా, నువ్వు దీవించబడకుండా అవి అడ్డుపడుతూ ఉంటాయి. అవి తొలగిపోవాలంటే దేవుడు అంటున్నాడు, చెక్ యువర్ బిహేవియర్. నీ ప్రవర్తనను సరిచేసుకో. నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమునకు ఒప్పుకో. దేవుని బిడ్డలారా, నీ ప్రవర్తన సరి చేసుకోకుండా, దేవా నా జీవితంలో ఈ అడ్డంకులు తొలగించు, ఈ మేలులు చేయి ప్రభువా, ఈ గొప్ప కార్యం చేయి ప్రభువా, నన్ను దీవించు ప్రభు అంటే God is not going to respond to that. దేవుడు ఆల్రెడీ వేల సంవత్సరాల కిందటే దేవుడు ఒక పద్ధతిని పెట్టాడు. ఏంటి ఆ పద్ధతి తెలుసా? నీ త్రోవ నేను సరళం చేస్తా. దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. బట్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఈస్ టు బి కేర్ఫుల్ అబౌట్ యువర్ కాండక్ట్. నీ యొక్క ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారానికి ఒప్పుకొని ప్రవర్తన విషయంలో జాగ్రత్తతో ఉండు. దేవుని బిడలారా, మన ఎదుట మార్గాలు మనకు వ్యతిరేకంగా ఉన్నాయా?
మనకు ఎదుట ఉండేటువంటి పరిస్థితులు భీష్మించుకొని కూర్చొని ఇక నేను తొలగిపోను, ఇక నేను ఎప్పుడు ఉంటాను అని చెప్పే రకంగా మన జీవితాల్లో పరిస్థితులు ఉన్నాయా? ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ ప్రవర్తన చెక్ చేసుకో. అంటే ఏ రకంగా ఉంటుందంటే, నువ్వు ప్రయత్నాలు వెంబడి ప్రయత్నాలు చేస్తుంటావు, కష్టపడుతూ ఉంటావు. నీవు నీ జీవితంలో ప్రార్థన కూడా చేసుకుంటూ ఉండవచ్చు, ప్రార్థన చేయిస్తూ ఉంటారు నీకోసం, లేకపోతే నీ కొరకు ప్రార్థన చేసే సంఘం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఎందుకో అడ్డంకులు ఉంటాయి కదా. ఎందుకు అడ్డంకులు ఉంటాయి తెలుసా? నీ ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారాన్ని ఒప్పుకో. దేవుని యొక్క వాక్యం చెబుతుంది, ప్రవర్తన మీద ఆయన అధికారం కాదు, ప్రవర్తన అంతటి మీద. చర్చిలోకి వచ్చినప్పుడు నీ ప్రవర్తన పరిశుద్ధంగానే ఉంటుంది. ఇక్కడ ఉండేటువంటి ప్రవర్తనే కాదు. నువ్వు ఒంటరిగా నీ ఫ్రెండ్ దగ్గర ఉన్నప్పుడు, నీ రూమ్లో ఉన్నప్పుడు, నీ దగ్గర ఒక డివైస్ ఉన్నప్పుడు, లేకపోతే ఒక వ్యక్తితో నువ్వు మాట్లాడుతున్నప్పుడు, హౌ ఈస్ యువర్ కాండక్ట్, హౌ ఈస్ యువర్ బిహేవియర్, నీ ప్రవర్తన ఏ రకంగా ఉంది, దాట్ ఈస్ గోయింగ్ టు మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో అదే వ్యత్యాసాన్ని తీసుకొని వస్తుంది. దేవుడు అంటున్నాడు, నీ ప్రవర్తన సరిగా లేకపోతే అడ్డంకులు అదే రకంగా ఉంటాయి. ఎంత ప్రయత్నం చేసినా సాతాను అవుతుంటాడు. నువ్వు ఏమైనా ప్రయత్నం చేసుకో, నీ ప్రవర్తన మారినంత వరకు నేను వెళ్ళను. ఇది తొలగిపోదు. దేవుడు కూడా హీస్ యాంగ్షియస్లీ వెయిటింగ్. నీ ప్రవర్తన సరి చేసుకుంటే ఖచ్చితంగా దేవుడు కార్యాలు జరిగించాలని దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. బట్ సాడ్ థింగ్ ఏంటంటే, మన ప్రవర్తన సరి చేసుకోం, కానీ దేవుని మాత్రం అడుగుతుంటాం, ఈ దీవెన కావాలి ప్రభా, ఈ ఆశీర్వాదం కావాలి ప్రభా, ఈ మేలు కలగాలి ప్రభా. దేవుడు అంటాడు, ఎప్పుడో నేను డిసైడ్ చేసేసాను. ఏంటి? నీ మార్గాలు, నీ త్రోవలు సరళంగా ఉండాలి అంటే నీ ప్రవర్తన చాలా ఇంపార్టెంట్. నీ ప్రవర్తన అంతటిపైన దేవుని అధికారానికి ఒప్పుకోవాలి. అంటే నా ఇష్టం వచ్చినట్టుగా నేను ప్రవర్తించకూడదు. నువ్వెవరు నాకు చెప్పడానికి అనడానికి వీల్లేదు. నేను నాకు నచ్చినట్టుగా ఉంటాను, నా వయసును బట్టి నాకు నచ్చినట్టుగా నేను జీవిస్తానంటే నీ జీవితంలో అడ్డంకులను దేవుడు తొలగించాడు. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకో. దేవుడు అధికారిగా ఉండాలి. దేవుడు చెప్పినట్టుగా నీ ప్రవర్తన ఉండాలి. దేవునికి నచ్చినట్టుగా నీ ప్రవర్తన ఉండాలి. దేవుని నచ్చనటువంటి ప్రవర్తన నువ్వు కలిగి, దేవా నా అడ్డంకులు తొలగించు, నా కుటుంబంలో ఈ మేలు చేయి, నా భవిష్యత్తును దీవించు, నన్ను కలర్ఫుల్గా ఉంచు, నా లైఫ్ స్టైల్ను అంటే దేవుడు రెస్పాండ్ కాడండి. ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి ఆయా వ్యక్తుల ఎదుట ఉండే అడ్డంకులు, వారి ప్రవర్తన సరి చేసుకున్నప్పుడు దేవుడు ఏ రకంగా తొలగించాడో మీ ఎదుట నేను ఉంచాలని కోరుతున్నా. అందుకే ఈరోజు సందేశం యొక్క అంశం ఏంటంటే, అడ్డంకులు తొలగిపోవాలా. నీ జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోవాలి అంటే ఏం చేయాలి? నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకో. బైబిల్ గ్రంథంలో చూస్తే యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 3వ అధ్యాయం 13వ వచనం. జాషువా చాప్టర్ 3 వర్స్ 13. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరకాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. దేవుడు అంటున్నాడు, యెహోషువా నీ ఎదుట యోర్దాను అడ్డంకిగా ఉందా? యోర్దాను నది అది దుముకుతూ పారేటువంటి నది. అంటే దట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఫోర్స్. దానికంటూ దాని సొంత వేగం అనేటువంటిది ఉంటుంది. అది గట్ల మీద పొర్లి పారేటువంటి నది, అది ఉధృతంగా పారేటువంటి నది. దానికి వరద వచ్చినట్టుగా ప్రతి సందర్భంలో కూడా వేగం అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు కానీ ఇశ్రాయేలు ప్రజలు కానీ ముందుకెళ్లకుండా ఈ యోర్దాను అడ్డుగా ఉందా? అలాగైతే ఈ యోర్దాను నేను తొలగిస్తా. దేవుడు అంటున్నాడు, ఎలా తొలగిస్తాడంట? 13వ వచనం. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయి యాజకులు అరికాలు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి, ఏమవుతుందంట? ఆపబడి. నీళ్ళ ప్రవాహాన్ని ఎవరు ఆపుతారండి? ఎవరు ఆపలేరు. ఆనకట్ట కట్టాలి, డ్యామ్లు కట్టాలి, లేకపోతే దానికి అడ్డుగా చాలా వాటిని ఉపయోగిస్తే తప్ప నీళ్ళు ఆగిపోవు. ఏమీ లేకుండా నీళ్ళు ఆగిపోతాయా? ఆగిపో లేదా ఆపబడవండి. కానీ దేవుడు అంటున్నాడు, యోర్దాను నీళ్లు ఎగువ నుండి పారేటువంటి నీళ్లు
పైనుంచి వచ్చే నీరు, మనకు సామెత కూడా తెలుసు, నీరు పల్ల మెరుగును అంటే నీటికి తెలిసేటువంటిది ఏంటి తెలుసా, ఎక్కడ తగ్గుంటే అక్కడికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు పైనుండి యోర్దాను ప్రవహిస్తూ ఉందంట, ఆ నీళ్ళు ఆపుతాను నేను అంటున్నాడు. ఆపుతాను నేను, ఆ నీళ్లు మీకు అడ్డుగా ఉండవు, ఆ నీళ్ళని నేను ఆపేస్తాను. దేనితో ఆపుతావు ప్రభా? నువ్వేమన్నా నాగార్జున సాగర్ లాగా ఒక డ్యామ్ ఏమన్నా కడతావా? కట్టను నేను, డ్యామ్లు కట్టే వ్యక్తిని కాదు నేను నా శక్తితో నీళ్లను ఆపుతాను, నీళ్లను ఆపుతాను. యెహోషువ ఆపలేడు. ఇశ్రాయేలు ప్రజలు కట్టగట్టుకొని నిలబడినా కూడా నీళ్లు ఆపబడవు. ఎందుకు? ఎగువ నుండి పారే నీళ్ళు అవి, ఆ నీళ్లు ఆపబడవు. కానీ దేవుడు అంటున్నాడు, నేను ఆపుతాను ఆ నీళ్లను. రెండవదిగా దేవుడు ఏం చేస్తాడంట? రెండవదిగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. నీళ్లకు ద్రవ పదార్థానికి ఉండేటువంటి స్వభావం ఏంటంటే అది నిలబడలేదు, అది ఇలా విస్తరిస్తుందండి. అందుకే మనకు నిలబడితేనే మన నోటికి అందుతుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఒక పొడుగాటి గ్లాస్ తయారు చేసుకుంటాం, లేకపోతే ఒక టీ కప్పు తయారు చేసుకుంటాం, లేకపోతే ఒక మగ్గు ఒక జగ్గు తయారు చేసుకొని అందులో ఆ నీళ్ళను మనం నిలబెట్టుకొని మన నోటికి అందేంతగా తాగుతాం. అంటే మానవ ప్రయత్నం ఏదో జరిగి ఒక వస్తువు ఉంటే నీళ్లు నిలబడతాయి. కానీ బైబిల్లో రాయబడింది, ఆ యోర్దాను నది నీళ్లు ఏకరాశిగా నిలబడతాయంట. యెహోషువతో దేవుడు అంటున్నాడు, యెహోషువ నీ కోసం నీళ్లను నేను ఏకరాశిగా నిలబెడతా. అంటే ఒక అపార్ట్మెంట్లో ఒక బిల్డింగ్ పైన ఇంకొక బిల్డింగ్ ఉంటుంది కదా, ఆ రకంగా నీళ్ల పైన నీళ్లు నిలబడేటట్లు చేస్తా. అంటే నీరు పల్ల మెరుగును, దట్ ఈస్ ద సైన్స్. బట్ మై వర్క్స్ ఆర్ గోయింగ్ టు టేక్ ప్లేస్. నా కార్యాలు జరుగుతాయి. అవేంటంటే నీళ్లు ఏకరాశిగా నిలబడడం నేర్పించాడు దేవుడు మానవ చరిత్రలో. నీటికి ఒకసారి మొదటిసారి ఎర్ర సముద్రపు నీళ్లు, రెండవదిగా యోర్దాను నీళ్లు నిలబడ్డాయి. మూడవసారి కూడా ప్రభు జరిగించాడు కొత్త నిబంధనలో. పేతురు నీళ్ల మీద నడుస్తున్నప్పుడు నీళ్లు అది దిగిపోవాలి, కిందికి బరువు పడుతున్నగా నీళ్ళు వెళ్ళిపోవాలి, నీళ్లు పక్కకు జరగాలి, కానీ నీళ్లు నిలబడ్డాయి. దేవుని బిడ్డలారా, ఇక్కడ యెహోషువ ఎదుట ఎగువ నుండి పారేటువంటి నీళ్లు ఎందుకు ఆపబడ్డాయి అంటే యోర్దాను యెహోషువకు అడ్డుగా ఉంది, ఇశ్రాయేలు ప్రజలు ముందుకెళ్ళడానికి అడ్డుగా ఉంది. దేవుడు చూసి అనుకుంటున్నాడు, ఇవి మీకు అడ్డుగా ఉన్నాయా? అలాగైతే నేను వీటిని తొలగిస్తా. అందుకే దేవుడు అంటున్నాడు, ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడతాయి, వాటిని నేను ఆపేస్తాను. ఆపిన తర్వాత ఆ నీళ్ళ ప్రవాహం ఉంటుంది కదా, ఒక నీరు వచ్చిందనుకో ఇంకొక నీరు పైన నిలబడుతుంది, ఇంకొక మళ్ళీ నీళ్ళు వచ్చాయనుకో ఆ నీటిపై నిలబడతాయి. ఇట్ విల్ హ్యావ్ ఎ కన్స్ట్రక్షన్. అది కూడా ఇట్ విల్ హ్యావ్ ఎ వర్టికల్ కన్స్ట్రక్షన్. అది నిటారుగా నిలబడేటువంటి నీరుగా మారుస్తాను. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. యెహోషువ ఎదుట ఇట్ ఈస్ ఎన్ హర్డల్, ఇట్ ఈస్ ఎన్ హిండ్రన్స్, ఇట్ ఈస్ ఎన్ అబ్స్టకల్. అది ఒక అడ్డంకు, ఒక ఆటంకం. యెహోషువ ముందుకెళ్లకుండా చేసేటువంటి కార్యము అడ్డుగా యోర్దాను ఉండగా దేవుడు యోర్దాను తొలగించాడండి. ఎందుకు తొలగించాడు? దేవుని యొక్క వాక్యంలో మన మూల భాగంలో సామెతలు 3:6 చెప్తుంది కదా, దేవుడు నీ త్రోవను సరళం చేస్తాడు. ఎప్పుడు నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారాన్ని ఒప్పుకో. ఇఫ్ యు గివ్ అథారిటీ ఓవర్ యువర్ బిహేవియర్ అండ్ కాండక్ట్, గాడ్ ఈస్ గోయింగ్ టు డూ దట్. దేవుడు అది చేస్తాడు. మరి యెహోషువ ప్రవర్తన ఏ రకంగా ఉన్నదండి? చూడండి, బైబిల్లో మనం చూస్తే 3వ అధ్యాయము 5వ వచనం. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. మిమ్మును మీరు ఏం చేయాలంట? పరిశుద్ధపరచుకొనుడి. మీ యొక్క బిహేవియర్ ఏ రకంగా మారాలి తెలుసా? మీ ప్రవర్తన ఇంతవరకు పరిశుద్ధంగా లేకపోవచ్చు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలు చెప్తున్నాడు, ఇంతవరకు మీ ప్రవర్తన సరిగా లేని ప్రవర్తన, పరిశుద్ధత లేని ప్రవర్తన, పాపపు ప్రవర్తన, రోత ప్రవర్తన, ఎప్పుడు చూచిన వ్యభిచారపు తలంపులు కలిగినటువంటి ప్రవర్తన, ఈ ప్రవర్తన మీరు సరి చేసుకొని మిమ్మును మీరు పరిశుద్ధపరచుకుంటే, ఇఫ్ యు చేంజ్ యువర్ కాండక్ట్, ఇఫ్ యు చేంజ్ యువర్ బిహేవియర్, పరిశుద్ధత వైపు నీ యొక్క జీవితాన్ని, నీ ప్రవర్తనను మార్చుకుంటే దేవుడు అంట యోర్దాను నీళ్ళను నిలిపేస్తాడు. ఈ దినాన నిన్ను ముంచే సమస్య కారణం ఏంటి తెలుసా? నీవు నీ కుటుంబం ఆ సమస్యలో మునిగిపోవడానికి, ఆ ప్రవాహంలో కొట్టుకొని పోవడానికి కారణం ఏంటి తెలుసా?
బికాస్ నీ ప్రవర్తనలో పరిశుద్ధత కొరవడిపోతుంది. ప్రవర్తనలో పరిశుద్ధత లేదు, మాటల్లో పరిశుద్ధత లేదు, చూపుల్లో పరిశుద్ధత లేదు, సంపాదనలో పరిశుద్ధత లేదు, నీ యొక్క పనిలో పరిశుద్ధత లేదు. అందుకే సాతాను ఎదుట అడ్డంకులు ఎన్ని కావాలంటే అని ఏర్పరుస్తుంటున్నాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఇఫ్ యు చేంజ్ యువర్ బిహేవియర్ ఇంటూ హోలీనెస్, పరిశుద్ధత వైపు నీ ప్రవర్తనను మార్చుకుంటే, పరిశుద్ధత వైపు నీ ప్రవర్తనను మార్చుకుంటే, దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పే మాట ఏంటి తెలుసా? నీ అడ్డంకులు నేను తొలగిస్తా. ఒక కుటుంబం నా దగ్గరకు వచ్చిందండి. భార్యాభర్తలు ఇద్దరు కన్నీళ్లు కారుస్తుంటున్నారు. నేను అడిగాను, ఏంటి, ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నారు? అన్నా, మా కుమారుడు దారి తప్పాడు. దారి తప్పాడా? ఎందుకు నాకు ఆ ఆలోచన, ఆ ప్రశ్న వచ్చిందంటే, ఆ అబ్బాయి చదివేది 5వ తరగతి. 5వ తరగతి చదివే అబ్బాయి దారి తప్పిపోయాడన్నా. ఏం చేశాడమ్మా? ఇంట్లో మాకు తెలియకుండా దొంగతనం చేసి బంగారు గొలుసులు తీసుకుని వెళ్ళిపోయాడన్నా. 5వ తరగతి లేదా 6వ తరగతి చదువుతున్నాడేమో. ఒక బిడ్డ యొక్క ప్రవర్తనను సాతాను మారుస్తున్నాడు, పాపపు ప్రవర్తనగా మారుస్తుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ దినాన మన జీవితాల్లో మనం పరీక్షించుకోవాల్సిందేంటి తెలుసా? ప్రతిరోజు దేవా నా అడ్డంకులు తొలగించు అని అడగక ముందు, నా జీవితాల్లో మీరుండండి, కార్యాలు జరిగించండి అని అడగక ముందు నేను చేయాల్సిన ప్రార్థన ఏంటి తెలుసా? నా ప్రవర్తన పరిశుద్ధంగా ఉందా లేదా సరి చేసుకోవాలి. పరిశుద్ధత లేని ప్రవర్తన వారి ఎదుట అడ్డంకులు ఏర్పడుతూనే ఉంటాయి, అడ్డంకులు ఏర్పడుతూనే ఉంటాయి, అడ్డంకులు వస్తూనే ఉంటాయి, అడ్డంకులు వస్తూనే ఉంటాయి. ఎంత ప్రయత్నం చేసినా నో క్వశ్చన్ ఆఫ్ మూవింగ్ ఫార్వర్డ్, ముందుకెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. దేవుడు ఇక్కడ మాట్లాడు, యెహోషువ నీ ఎదుట యోర్దాను నీళ్ళు నేను నిలిపేస్తాను యెహోషువ, ఆపేస్తాను యెహోషువ. ఎందుకు తెలుసా? యు ఆర్ అ మ్యాన్ ఆఫ్టర్ హోలీనెస్. పరిశుద్ధతను వెంబడించే వ్యక్తివి, పరిశుద్ధతను ప్రేమించే వ్యక్తివి, పరిశుద్ధత కోసం సందేశాలు ఇచ్చి ప్రజలను ప్రేరేపించి పరిశుద్ధ మార్గాల్లో నడిపించే వ్యక్తివి. అందుకే పరిశుద్ధమైన మందసాన్ని మోసుకొని పరిశుద్ధ యాజకులు ఆ యోర్దాను నీళ్లను తాకగానే పైనుండి పారుతున్న నీళ్లు ఆగిపోయాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆపబడని పరిస్థితులు, అడ్డుకోలేని పరిస్థితులు, అడ్డంకులు ఏర్పరచబడే పరిస్థితులు మన ఫ్యామిలీలో, మన శరీరంలో, మన కుటుంబంలో, మన ఉద్యోగ వ్యాపారాల్లో రావడానికి కారణం ఏంటంటే వీఆర్ నాట్ లవింగ్ హోలీనెస్. పరిశుద్ధతను ప్రేమించనలే. కొన్ని విషయాల్లో పరిశుద్ధంగా ఉంటా, మరికొన్ని విషయాల్లో ఎక్కడో దేవుని అధికారానికి ఒప్పుకొనకుండా ఉంటున్నాం. ఇక్కడ ఎందుకులే, ఇప్పుడే ఎందుకులే, నా జీవితంలో ఉండాలి కదా, నా జీవితంలో నేను తెలుసుకోవాలి కదా. యు ఆర్ రన్నింగ్ ఆఫ్టర్ ఎ సిన్ఫుల్ నేచర్. పరిశుద్ధత మార్గంలో కాకుండా పాప మార్గాల్లో వెళుతున్నావు కాబట్టి సాతాను అడ్డంకులను ఏర్పరుస్తున్నాడు. ఇది నాన్న నీ జీవితంలో అడ్డంకులు ఉంటే, అడ్డంకులు ఉన్నాయి, అందుకే దేవుడి సందేశం ఇస్తుంటున్నాడు. ఈ అడ్డంకులు తొలగిపోవాలంటే దేవా నేనైనా, నా కుటుంబమైనా, నా పూర్వీకులైనా ఏవైనా పరిశుద్ధత లేని పనులు చేసి ఉంటేనైనా నీ రక్తంతో కడుగని అడగాలి. ఇది అడగకపోతే, పరిశుద్ధ రక్తం నిన్ను కడగకపోతే, పరిశుద్ధుడైన దేవుడు నిన్ను క్షమించి నీ జీవితాల్లో పరిశుద్ధత ఇవ్వకుంటే నోబడీ కెన్ రిమూవ్ యువర్ హిండ్రన్స్. ఎవ్వరు కూడా నీ యొక్క అడ్డంకులను తొలగించలేరు. యెహోషువ ఎదుట దుముకుతున్నటువంటి నది దేవుడు అడ్డగించాడు. తనకు అది ఒక ఆటంకంగా ఉంది. ఆటంకంగా ఉండగా దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ నీళ్ళను ఆపేశాడు. దేవుడు అంటున్నాడు, మీరు పరిశుద్ధపరుచుకున్నటువంటి వారైతే ఐ విల్ డూ దాట్. ఇది నా దేవుడు అడుగుతుంటున్నాడు. పరిశుద్ధతలో పెరుగుతున్నావా? పరిశుద్ధతకు దూరం అయిపోతున్నావా? పరిశుద్ధత నుంచి మెల్లిగా జారిపోతున్నావా? పాపం వైపు వెళ్ళిపోతున్నావా? లోకం వైపు వెళ్ళిపోతూ ఉన్నట్లయితే నీవు నీ దగ్గర పాప కేంద్రంగా నీ సెల్ ఫోన్ ఏమైనా మారుతుందా? నీ ఫ్రెండ్షిప్ ఏమైనా పాపంగా మారుతుందా? నీ ఒంటరి జీవితం, రహస్యమైన జీవితం, విత్ ఇన్ 4 walls, ఇఫ్ యు ఆర్ కమిటింగ్ ఎ సిన్, యు ఆర్ క్రియేటింగ్ ఎ హిండ్రన్స్ టు యువర్ లైఫ్. నీ జీవితానికి నువ్వు అడ్డంకుని ఏర్పరచుకుంటున్నావు. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితాన్ని పరీక్షించుకొని సరి చేసుకోవాలి. పరిశుద్ధత లేకపోతే దేవుడు అడ్డంకులను తొలగించడు. అడ్డంకులు నీ జీవితంలో అట్లే ఉంటాయి. నీ త్రోవ సరళము కాదు. కానీ నువ్వు పరిశుద్ధత వైపు తిరిగి, దేవా నేను పరిశుద్ధంగా ఉంటాను, ఐ విల్ టేక్ ఎ డెసిషన్ ఫర్ హోలీనెస్, పరిశుద్ధత కోసం నేను తీర్మానం చేసుకుంటానంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా దేవుడు యోసేపును పరిశుద్ధత అనేటువంటి అద్దంలో చూస్తూ వచ్చాడు. ప్రతి చోట పరిశుద్ధత. అందుకే గోతి తొలగిపోయింది, బానిసత్వం తొలగిపోయింది, నింద తొలగిపోయింది, ప్రజలు పెట్టిన హింస తొలగిపోయింది, జైలు జీవితం తొలగిపోయింది. నేరుగా వెళ్ళి సింహాసనం పైన కూర్చున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పరిశుద్ధులను మాత్రమే
వారి జీవితాల్లో అడ్డంకులు తొలగించడానికి ఇష్టపడతాడు. అందుకే దేవుని దగ్గరకు వచ్చి అడ్డంకులు తొలగిపోకుండా ఉంటే వెంటనే సాతాను చేసే నెక్స్ట్ పని ఏంటి తెలుసా? అది చేస్తే తొలగిపోతుందేమో, ఇది చేస్తే తొలగిపోతుందేమో అని వేరే మార్గాల్లోనికి నేను తీసుకుని వెళ్తాడు. అందుకే మనుషులు త్రోవ తప్పిపోతారు. ఈరోజు దేవుడు అంటున్నాడు, పరిశుద్ధత లేకుండా నీ ప్రవర్తనలో పరిశుద్ధత లేకుండా అడ్డంకు తొలగిపోదు. రెండవదిగా నిర్గమాకాండం 23వ అధ్యాయం 25వ వచనం. నీ దేవుడైన యెహోవాని సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను. నేను నీ మధ్య నుండి ఏం చేస్తాను? రోగమును తొలగిస్తాను. అంటే రోగం ఏ రకంగా ఉంది? అడ్డంకుగా ఉంది. అది ఏ రోగమైనా సరే. కొన్ని సందర్భాల్లో మనల్ని యాక్సెప్ట్ చేసుకుంటామండి. రోగాల దగ్గర ఏమంటాం తెలుసా? మా నాన్నకుంది, మా అమ్మకుంది, కాబట్టి నాకు కూడా వస్తుంది అని నీవు అంగీకరించావనుకో, ఇక దేవుడు కూడా ఏం చేయలేడు. నీవు నీ జీవితంలోనికి సమస్యల విషయంలో ఆమేనంటున్నావు, రోగాల విషయంలో ఆమేనంటున్నావు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నేను నీ మధ్య నుండి రోగమును బాగు చేస్తాను కాదు. ఏమంటున్నాడు? నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను. అంటే సాతాను తీసుకొని వచ్చాడు రోగం, సాతాను తెచ్చిపెట్టాడు అడ్డుగా రోగం, సాతాను తెచ్చిపెట్టాడు నీ జీవితంలో నువ్వు క్షేమంగా సౌఖ్యంగా ఆరోగ్యంగా ఉండకుండా సాతాను రోగాన్ని తెచ్చిపెట్టాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నేను నీ మధ్య నుండి రోగాన్ని తొలగిస్తాను. రోగం నా చిత్తము కాదు, వ్యాధి నా చిత్తము కాదు. లేకపోతే నీ జీవితాల్లో నీవు ఆరోగ్యంగా సుఖంగా క్షేమంగా ఉండడమే నా చిత్తం. కానీ నీ జీవితంలో నువ్వు సఫర్ అవుతున్నావు చూసావా, అది నా చిత్తము కాదు. నేను నీ మధ్య నుండి రోగాన్ని తొలగిస్తాను. ఎప్పుడు తొలగిస్తావు ప్రభువా? నా జీవితంలో నేను ముందుకెళ్లకుండా రోగం అడ్డుగా ఉంది, అనారోగ్యం అడ్డుగా ఉంది, నేను పైకి రాకుండా, నాకు పెళ్లి జరగకుండా, లేకపోతే నేను చదవకుండా, నేను పైకి రాలేక నా జీవితాల్లో అనారోగ్యం ఉంది ప్రభా, ఇది తొలగించబడాలి. ఎస్, దట్ వాస్ యువర్ ప్రేయర్, లేదా దట్ ఈస్ యువర్ ప్రేయర్. అది నువ్వు చేసే ప్రార్థన, చేస్తున్న ప్రార్థన కావచ్చు, ఏదైనా సరే. దేవుని యొక్క మాట ఏంటి తెలుసా? నీ మధ్య నుండి రోగాన్ని నేను తొలగిస్తా. ఇట్ షుడ్ నాట్ బి హిండరింగ్ యువర్ లైఫ్. నీ జీవితంలో అది నీకు అడ్డుగా ఉండకూడదు, నేను తొలగిస్తా. కానీ ఎప్పుడు తొలగిస్తావు ప్రభా? ప్రార్థన చేస్తేనా? దేవుడు అంటాడు 23వ వచనం, ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అమోరీయులు, హిత్తీయులు, పెరిచ్చీయులు, కనానీయులు, హివ్వీయులు, యెబూసీయులను వారున్న చోటుకు నిన్ను రప్పించును. నేను వారిని సంహరించెదను. వారి దేవతలకు సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలము చేసి వారి విగ్రహములను బొత్తిగా పగులగొట్టవలెను. నువ్వు ఏం చేయాలి తెలుసా? ఇశ్రాయేలు ప్రజలారా, మీరేం చేయాలి తెలుసా? వారి దేవతలకు సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు, వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలన చేసి వారి విగ్రహములను బొత్తిగా పగులగొట్టవలెను. విగ్రహాలు ఉండకూడదు. ఇది నువ్వు తీసేస్తే, ఇది ఇక్కడ నీ ప్రవర్తన విషయంలో నువ్వు సరి చేసుకుంటే. ఇశ్రాయేలు ప్రజలకు అసలు విగ్రహం అనేటువంటి విగ్రహారాధన లేదండి. వాళ్ళ జీవితంలో వాళ్ళకి విగ్రహాలు లేవు, ఆరాధన అనేటువంటి లేదు. ఎందుకు వచ్చింది వాళ్ళకు అంటే, వాళ్ళ జీవితాల్లో ఎందుకు వచ్చింది తెలుసా? దానికి కారణం చెప్తున్నాడు 23వ వచనం. అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, కనానీయులు, హివ్వీయులు, యెబూసీయులు వారున్న చోటుకు నిన్ను రప్పించును. ఆయా వ్యక్తుల దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ జీవితాల్లో ఉండే విగ్రహాలను చూచారు. వీళ్ళు అడిగారు, ఏంటి విగ్రహము? ఎందుకు పెట్టుకున్నారు విగ్రహము? మాకు విగ్రహాలు లేవు, మా గుడారంలో విగ్రహాలు లేవు, మీరు ఎందుకు పెట్టుకున్నారు? ఇంత పెద్ద విగ్రహం పెట్టుకున్నారు, ఎందుకు పెట్టుకున్నారు? వాళ్ళు చెప్పింటారు, ఇది ఫలానా దానికోసం. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు కూడా అనుకున్నారు, అవును మా జీవితంలో కూడా ఏమి లేదే, అందుకే ఇట్లున్నామేమో అనుకొని ఒక విగ్రహాన్ని తెచ్చి పెట్టుకున్నారు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, విగ్రహాలు తెచ్చి పెట్టుకున్నారు కాబట్టి రోగం మీ మధ్యకు వచ్చింది, రోగం మీ దగ్గరికి వచ్చింది. దేవుని బిడ్డలారా, ఇది నాన్న క్రైస్తవుల ఇళ్లలో ఒక విగ్రహాన్ని మనం చూస్తుంటాం. ఏంటి? చాలామంది వినే ఉంటారు, లాఫింగ్ బుద్ధ అని అంటారు. అంటే బుద్ధుడుగా ఉండేటువంటి ఒక బొమ్మ నవ్వుతూ ఉంటుంది, దాన్ని అలా కదిలితే అలా నవ్వుతూ ఉంటుంది, శబ్దం కూడా వస్తుంది. లాఫింగ్ బుద్ధ పెట్టుకుంటారు. ఎందుకు తెలుసా? ఈ లాఫింగ్ బుద్ధ అనేటువంటిది ఈ యొక్క బొమ్మ పెట్టుకుంటే, అంటే చాలా లావుగా గుండుగా చాలా చెబ్బీ చిక్స్ డింపుల్చిన్ లాగా ఉంటాడు. షాపులలో పెట్టింటారు. తర్వాత దేవుని బిడ్డల ఇళ్లలో కూడా ఉంటుంది. ఎందుకు తెలుసా? చాలామంది ఏమనుకుంటారంటే బుద్ధుడేమో గౌతమ బుద్ధుడేమో అనుకుంటారు. కాదు, గౌతమ బుద్ధుడు కాదు అది. గౌతమ బుద్ధుని యొక్క బొమ్మ కాదు అది. గౌతమ బుద్ధుడు వేరు, లాఫింగ్ బుద్ధ వేరు.
బుద్ధ కాదు, బుద్ధై పేరు, అది చైనా పేరు. అది ఇంకా మన వాళ్ళు దాన్ని ఏం చేశారంటే మెల్లగా దాన్ని బుద్ధై పోయి బుద్ధ పెట్టారు. బుద్ధై పలకలేం కదా, మనము సరిగా పలకలేం. బుద్ధై పెట్టుకోవాలంటే అది ఏదో ఎట్టో ఉంటుంది, వేరుగా ఉంటుంది మనకు. అందుకే లాఫింగ్ బుద్ధ అనే పెడితే ఈ బుద్ధుడు నవ్వుతూ ఉంటే అంట, యాక్చువల్ గౌతమ్ బుద్ధుడు కాదు, అది బుద్ధ అనేటువంటిది చైనా దేశంలో ఉండేటువంటి ఒక సాంప్రదాయం. వాళ్ళు ఏమన్నారంటే ఒక బొమ్మ చేసుకొని బాగా ఇంతలావు కడుపేసుకొని కూర్చొని దిట్టంగా ఉంటాడు, దిట్టంగా కొట్ట నవ్వుతూ ఉంటాడు. నవ్వుతుంటే వీళ్ళు ఏమనుకున్నారంటే, ఇలా నవ్వుతుండే బొమ్మ మా ఇంట్లో పెట్టుకుంటే మాకు నవ్వు ఉంటుంది, మాకు డబ్బు ఉంటుంది, మాకు ఆరోగ్యం ఉంటుంది, మాకు క్షేమం ఉంటుంది, భార్యాభర్తలు బాగుంటారు అనుకొని వాళ్ళు ప్రయోగించారండి. ఎవడో ఒకడు పోయినాడు చైనా దేశానికి. పోతే వాడు అడిగాడు, ఏంటిది, దిస్ ఈజ్ లాఫింగ్ బుద్ధ అన్నారు. ఎందుకు పెట్టుకున్నావు నువ్వు? ఇది పెట్టుకున్నాక మాకు చాలా అదృష్టం వచ్చింది, మా ఇంట్లో చాలా డబ్బు వచ్చింది, మాకు మేలు కలిగింది. ఆ నుంచి ఎత్తుకొని వచ్చాడు. ఎవరో ఇంట్లో చూశారు, చూస్తే ఆ బొమ్మ ఉంది. ఆ బొమ్మ ఉంటే చెప్పారు, ఎందుకు పెట్టుకున్నావు? ఇది పెట్టుకున్నాక మా ఇంట్లో చాలా బాగా జరిగిందండి, చాలా సూపర్గా ఉంది. అప్పుడు ఎవడో ఒకడు రెడీ అయిపోయాడు. ఏంటి, అలాంటి లాఫింగ్ బుద్ధాలు తయారు చేసి మార్కెట్లో పెట్టాడు. ఈ దినాన్ని ఎక్కడికి వచ్చాయి తెలుసా? దేవునికి ప్రార్థన చేసే వ్యక్తులు గిఫ్ట్ ఇచ్చేటప్పుడు చెప్తారు, లాఫింగ్ బుద్ధ ఉంది తీసుకుపోండి, ఇది మంచిది. దేవుని బిడ్డలారా, నువ్వు లాఫింగ్ బుద్ధ పెట్టుకుంటావో, క్రయింగ్ బుద్ధ పెట్టుకుంటావో, ఏ బుద్ధ పెట్టుకుంటావో నీ ఇష్టం. కానీ దేవుడు చెప్పిన మాట వినకపోతే నీ మధ్య నుండి రోగం తొలగిపోదు. ఇంపాసిబుల్. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అన్నాడే కానీ నా విగ్రహాన్ని పెట్టుకొని దేవుడు చెప్పల. కానీ దేవుని మాట ఒకటే, నీ త్రోవ సరళం చేయబడి నువ్వు దీవించబడాలి అంటే నీ అధికారము పక్కన పెట్టు, నీ ఆలోచనలు ప్రక్కన పెట్టు, నీ కోరికలు ప్రక్కన పెట్టు, నీ నిర్ణయాలు ప్రక్కన పెట్టు. దేవుని అధికారానికి నీ ప్రవర్తన ఒప్పుకోవాలి. అప్పుడే దేవుని దీవెనలు కలుగుతాయి. ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుండగా, దేవా నన్ను దర్శించు, నా జీవితంలో నా మార్గాలలో అడ్డంకులు, నా కుటుంబ జీవితంలో అడ్డంకులు, ఆర్థిక పరిస్థితుల అడ్డంకులు, విద్యలో అడ్డంకులు, దేవా కుటుంబ జీవితంలో అడ్డంకులు, ప్రజలు నా ఎదుట ఎన్నో అడ్డంకులు కలుగజేస్తున్నారు ప్రభా. నా త్రోవ సరళముగా లేదు నాయనా. దేవా నా జీవితాన్ని దర్శించు. దుర్మార్గత నా గుడారంలో ఉంది ప్రభా. దేవా నా ఇంటిలో ఉండకూడని విగ్రహాలు ఉన్నాయి ప్రభా, నా జీవితంలో ఉండకూడని ఉన్నాయి నాయనా. నీ మాటకు లోబడకుండా, పరిశుద్ధత లేకుండా పాపిగా జీవిస్తూ పరిశుద్ధతని ముసుగులో ఉన్నాను నాయనా. యేసయ్యా నన్ను కరుణించు. గొప్ప దేవానికి వందనాలు, మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు, సజీవుడమైనటువంటి దేవానికి వందనాలు, మహోన్నతుడమైన దేవానికి వందనాలు, అల్ఫా ఒమేగమైన దేవానికి వందనాలు, ఆది అంతమైనటువంటి దేవానికి స్తోత్రాలు. ఇది నన్ను మాతో మీరు స్పష్టంగా మాట్లాడినందుకు వందనాలు ప్రభా. మా మార్గాల్లో అడ్డంకులు రావడానికి, అడ్డంకులు ఉండడానికి కారణం ఏంటో ఇది నన్ను మీరు మాకు తెలియజేశారు ప్రభా. అడ్డంకులు ఏర్పడ్డాయి ప్రభా. దేవా మమ్మల్ని క్షమించండి. ఎక్కడ ఏ ప్రవర్తన విషయంలో తప్పులు జరిగాయో, ఎక్కడ ఏ విషయంలో తప్పులు చేసామో మీకు తెలుసు ప్రభా. యేసయ్యా మీ రక్తం ఇప్పుడు దిగివచ్చును గాక. ప్రతి చెడు ప్రవర్తన, అవిధేయత ప్రవర్తన యేసయ్యా మీరే కడుగుమని ప్రార్థన చేస్తున్నావు. క్షమించండి ప్రభా. అలాంటి చెడ్డ ప్రవర్తన నుంచి విడుదల కలుగును గాక, దుర్మార్గత నుండి విడుదల కలుగునుగాక, విగ్రహారాధన నుంచి విడుదల కలుగునుగాక, దేవుడు లేని జీవితం నుంచి విడుదల కలుగునుగాక, అపవిత్రమైన జీవితం నుంచి విడుదల కలుగునుగాక. యేసయ్య రక్తం మమ్మల్ని కడుగునుగాక, కడుగబడుదుముగాక. యేసయ్య మీ రక్తం మమ్మల్ని శుద్ధీకరించునుగాక, పరిశుద్ధపరచునుగాక. పరిశుద్ధపరచండి ప్రభా, పరిశుద్ధపరచండి. ఈ దినము నుంచి నీకు లోబడే వారంగా ఉందుముగాక. వాక్యానుసారమైన జీవితం మాకు కలుగునుగాక. వాక్యానుసారమైన బ్రతుకు మా జీవితంలోకి వచ్చునుగాక. మా సొంత నిర్ణయాలు, పద్ధతులు, ఆచారాలు ప్రక్కన పెట్టుదుముగాక. యేసయ్యా నీ వాక్యానికి లోబడి నిన్నే మేము వెంబడించుదుముగాక. నీవే మా జీవితాల్లో రాజుగా, ప్రభువుగా ఉండి మమ్మల్ని నడిపించండి. మా మార్గాలలో మేము వర్ధిల్లాలి ప్రభా. యేసు నామమందు ఎప్పటికీ మా ప్రవర్తన సరి చేసుకుంటూ యేసు నామమందు మేము వర్ధిల్లుదుముగాక. మా మార్గాల్లో ఉన్న ఆటంకాలు తొలగిపోవునుగాక. దేవా మీరే దర్శించి దీవించి మహిమను పొందుమని యేసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్.
ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది. రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది. కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.